శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాల నుండి రానున్న సెప్టెంబర్ 7, 2025 జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా మకర రాశి వారికి శుభాశుభ ఫలితాలు వైదిక జ్యోతిష్య విశ్లేషణతో మీకు అందించబోతున్నాను. సెప్టెంబర్ 7న రాత్రి 9:58 నుండి సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. సుమారుగా ఈ గ్రహణం యొక్క ప్రభావం 3:29 పాటు ఉంటుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఖగోళ స్థితిలో ఉంటుంది. చంద్రుడు కుంభరాశి శతభిష నక్షత్రం, రాహు ఆధిపత్యం 2వ భావం, ధనం, కుటుంబం, వాక్చాతుర్యం, విలువలు దాని మీద పడుతుంది. సూర్యుడు సింహరాశి పూర్వ ఫల్గుని నక్షత్రం, శుక్రాధిపత్యం 8వ భావం, రహస్యాలు, మార్పులు, వంశపారంపర్య ఆస్తుల మీద పడుతుంది. రాహు చంద్రునితో కలిసి 2వ భావంలో, కేతు సూర్యునితో కలిసి 8వ భావంలో, శని 2వ భావంలో చంద్రుని సమీపంలో, ధనం, కుటుంబం 2వ భావం మరియు రహస్యాలు, మార్పులు 8వ భావ ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంటుంది. ఈ సమయంలో నక్షత్ర రహస్య విశ్లేషణ శతభిష నక్షత్రంలో వస్తున్నటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం 100 రక్ష కవచాలు అని అర్థం. కానీ రాహు ఆధిపత్యం వల్ల ఆర్థిక కుటుంబ రక్షణ వ్యవస్థల పరీక్షలకు లోనయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. 2వ భావంలో ఈ నక్షత్రం మాటలతో జాగ్రత్త, ఆర్థిక వ్యవహారాల్లో రహస్య సవాళ్ళు, రాహు ప్రభావం అనుకోని ఖర్చులు లేదా డబ్బులు బ్లాక్ అవ్వడము. భావ విశ్లేషణ 2వ భావం, ధనం, కుటుంబం, వాక్చాతుర్యం అంటే ఎలా ఉంటుందంటే చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని దేని మీద ప్రభావం ఉంటుంది? డబ్బు, ఆర్థిక విషయంలో ఒత్తిళ్ళు, మాటల్లో అపార్థాలు, కుటుంబ సంబంధాల్లో దూరం అని చెప్పాడు. 8వ భావం రహస్యాలు, మార్పులు, వంశపారంపర్య ఆస్తులు ఎలా ఉంటుందంటే సూర్యుడు ప్లస్ కేతువు దీని యొక్క ప్రభావం ఆస్తి సంబంధ సమయంలో లీగల్ మ్యాటర్స్, రహస్య విషయాలు బహిర్గత కావడం, ఇల్లీగల్ అఫైర్స్ బయటపడడం ఇవన్నీ ఉంటుంది. జాగ్రత్త. ప్రత్యేక యోగాలు చంద్ర రాహు గ్రహణ యోగం, ఆర్థిక అనిశ్చితి, మాటల్లో జాగ్రత్త. సూర్యకేతు యోగం, రహస్య ఆస్తి వ్యవహారాల్లో ఆటంకాలు. శని చంద్ర యోగం, డబ్బు ఆలస్యంగా రావడం కానీ నిలకడగా ఉండడం ఇది ఉంటుంది. కర్మ పాఠాలు దీని గురించి ఏమైనా తెలుసుకోవచ్చా అని అంటే మనకు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం మకర రాశి వారికి ఆర్థికంగా విలువలు, పరిరక్షణ అనే పాఠాన్ని నేర్పుతుంది. గత సంవత్సరాల్లో ఆర్థిక సంబంధ ఇప్పుడు పరిష్కార దశలోకి వస్తాయన్నమాట. మాటల్లో నిజాయితీ, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత అనుసరించడం తప్పనిసరి. మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుందంటే ఆర్థికంగా కుటుంబ సమస్యల వల్ల మానసిక ఒత్తిడి ఉండొస్తుంది. మాటల్లో అధిక భావోద్వేగం, దీనివల్ల అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్థిక వృద్ధి ప్రభావం ఎలా ఉంటుంది అంటే అనుకోని ఖర్చులు, రుణ ఒత్తిడి. వృత్తిలో రహస్య డీల్స్ లేదా లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్త చూసుకోండి. మరి ఏమైనా ఆరోగ్యానికి ఏమైనా మేము చూసుకోవాలంటే గొంతు, గళం, కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీపీ, షుగర్ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఆధ్యాత్మికమైనటువంటి రహస్య పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే 2వ భావం రాహు ప్రభావం తగ్గించడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామం పఠించడం, కేతు ప్రభావం తగ్గించడానికి మహామృత్యుంజయ జపం చేయడం, శనివారం ఉపవాసం, శని అనుగ్రహం పొందడం, ఏకాదశి ఉపవాసాలు కూడా ఉండండి. మరి డీప్ రెమెడీ, ప్రత్యేకమైన రెమెడీ కావాలి గురుగారు మాకు అంటే ఏం చేయాలి? గ్రహణానికి ముందు తులసి ఆకులు ఆహారంలో వేయండి. పసుపు లేదా బియ్యం ఇంట్లో పూజలో వాడండి. గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ 108 సార్లు చెప్పండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు చెప్పండి. మహామృత్యుంజయ జపాన్ని 21 సార్లు చెప్పండి. గ్రహణం తర్వాత గంగాజల స్నానం, పాలు, బియ్యం, పసుపు వస్త్రాలను దానంగా ఇవ్వండి. గురుగారు ఈ గ్రహణం తర్వాత ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది? దీర్ఘకాలిక సూచన ఉంటుంది. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు 2025 ఆర్థిక ఒత్తిడి, కుటుంబ విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి డిసెంబర్ 25 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఎలా ఉంటుందంటే బకాయిలు రికవరీ, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. 2026 నుండి మధ్య వరకు ధనవృద్ధి, కుటుంబంలో సమతుల్యం అనేది ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి గ్రహణ సమయంలో మీరు చేయవలసిన ఇంకొక పరిహారం అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ యొక్క కరుంగాళి మాలను చేతులు పెట్టుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి. 108 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, ఎన్నిసార్లు చేస్తానో అంత మంచిది. ఒక్కసారి చేస్తే 1,000,000 చేసిన ఫలితం. ఆ ఫలితాన్ని మాలలో ఆ యొక్క
జపం ద్వారా మీరు వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, విజయం సాధిస్తారు, ఏ విధమైనటువంటి నెగిటివిటీస్ అన్నీ పోతుంది. గురుగారు మాకు ఈ మాల కావాలి, కింద కనబడుతున్న నంబర్కి మాకు మాల కావాలని పెట్టండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. గురుగారు మీరు చెప్పినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి, మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, మీరు జాతకాన్ని తెలుసుకోవచ్చు. కరుంగాలి మాల, అసలు ఏంటి కరుంగాలి మాల? అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినల్ కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాలి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాలి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాలి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల, చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో, 8 mm బ్రాస్లెట్లోనో, 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాలి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం. రాగితో. ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.